ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య వాళ్ళు వినాలని వాయిస్ వాల్యూమ్ పెంచుతున్నా. మరి మీకోసం ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? అవని, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఇలాంటి శిక్షలు అవసరమా చెప్పు? మరి పాప ప్రక్షాళన ఎలా జరుగుతుంది? నాకు నిజం చెప్పండి, పాప ప్రక్షాళన కాన్సెప్ట్ మీదే కదా? ఆ పూజారితో కావాలని చెప్పించారు కదా? సరే, మాకు నిజం చెప్పండి. అమ్మవారు పూనడం అబద్ధం కదా? అది నిహారిక కాన్సెప్ట్ కదా? ఏం కాదు, అది నిజం. అయితే పాప ప్రక్షాళన కూడా నిజం. టైం వేస్ట్ వద్దు, మొదలు పెట్టు. ప్లీజ్ అవని, వదిలే. అయితే ఒక పంచే. ఏంటది? అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మవారు పూనడం అబద్ధం అని ఒప్పుకో. అదే ఒప్పుకుంటా. మరి ఈ పనిష్మెంట్ ఎలా తప్పించగలం? అలా ఒప్పుకుంటే అమ్మా నాన్నలు నిహారికను ఇప్పుడే బయటికి గెంటేస్తారు కదా. అయితే ఇది మొదలు పెట్టండి. 11 బిందెలు మస్టా? బిందెల్లో 1-2 డిస్కౌంట్ ఉండదా? అలాంటిది ఏం కుదరదు. ఇక్కడ ఎపిసోడ్ అంతా అత్తయ్య వాళ్ళు సీసీ కెమెరాల్లో లైవ్ చూస్తూ ఉంటారు. డిస్కౌంట్లు అరువులు ఏం ఉండవు. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావని. యా, నేను అమ్మవారి విగ్రహాన్ని ఇంటి నుంచి తరలించినప్పుడు మీ ఆవిడ నన్ను సీసీటీవీ ఫుటేజ్ తోనే పట్టించింది కదా. సరే సరే, ఇంకా మాటలు ఆపండి. ఫస్ట్ పని మొదలు పెట్టండి. బంగారం, వీళ్ళు మన పాలిట విలన్లా తయారయ్యారు. వదిలేలా లేరు. ఇక తప్పదు, ప్రొసీడ్. నువ్వు కూర్చో, నేను పైనుంచి నీళ్లు పోస్తాను. కూర్చో. బయట వెదర్ చాలా కూల్ గా ఉంది కృష్ణ. ఇంకా లేట్ అయితే చలి పెరిగేలా ఉంది. మేం సినిమా చూస్తూ ఉంటాం, మీరు స్టార్ట్ చేయండి. బావా, కానియండి. ఏమైంది కృష్ణ? బంగారం, ఇది ప్రతిపక్ష కుట్ర. ఏమైంది? ఇందులో ఐస్ ముక్కలు కలిపారు కదా, లేకపోతే ఇంత చల్లగా ఎలా ఉంటాయి? నిజమా కృష్ణ? అవును బంగారం, మంచు కొండల నుంచి తెచ్చినట్టున్నాయి. కాసేపు ఉంటే నా చెయ్యి కూడా గడ్డగట్టుపోయేది. అవని, వీళ్ళు తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారు. అత్తయ్య, ఏంటమ్మా? చూడండి. అమ్మా మహా తల్లి, మొదలు పెడతాంలే. ఏం లేదులే అత్తయ్య. సరేనమ్మా. కృష్ణ, స్టార్ట్ చేస్తా. రెడీయా? అయ్యో, నా బంగారానికి ఎంత కష్టం వచ్చింది. ఒక్కటి. కూర్చో. రెండు. అమ్మవారితో ఆటలాడితే ఇలాగే ఉంటుంది మరి. ఆ 11 అయిపోయింది. రాబుజ్జి, 11 బిందులు అయిపోయి. పూజారి గారు 11 బిందులు చెప్పారు కాబట్టి సరిపోయింది. 108 చెప్పుంటే 108 వెహికల్ కి ఫోన్ చేయాల్సి వచ్చిండేది. మొదటి ఘట్టం అయిపోయింది. ఇంకా రెండో ఘట్టంలోకి ఎంటర్ అవ్వండి. ఒంటి కాలు మీద తపస్సుతో పాటు లలితా సహస్రనామం జపించాలి. మా ఆవిడికి పంగనామాలు తెలుసు గాని లలిత సహస్రనామాలు తెలియవు.
నాకు తెలుసుగా. ఒంటి కాలు మీద నిలబడు. కాలు కింద పెట్టకూడదు. అవని, నువ్వైనా అర్థం చేసుకోమ్మా. మాటంటే మాటే మావయ్య. ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకుంటారో రేపు తెలిసిపోతుంది కదా. ఇద్దరి మధ్య ఇలాంటి ఛాలెంజ్లు మీకు కొత్తగాని మాకు పాతే అత్తయ్య. గతంలో ఇలాంటివి మేము చాలా చూసాం. అవునమ్మా, ఒకసారి అవని గెలిచేది, ఇంకోసారి నిహారిక గెలిచేది. ఇద్దరి ఎత్తుకు పై ఎత్తులు భాలేగా ఉండేవి. వాళ్ళకి టెన్షన్ గా ఉండేది, మాకు ఎంటర్టైనింగ్ గా ఉండేది. సిగ్గులేదా మీకు? బుద్ధి లేదా మీకు? హ, వాళ్ళు పావు ముంగిసల్లా కొట్టుకుంటుంటే మీరు మమ్మల్ని అంటారేంటి? పేరుకి పెద్ద కొడుకు పెద్ద కోడలు. ఇలాంటి విషయాలు మీ దృష్టికి వచ్చినప్పుడు మాకు చెప్పాలి కదా. ఇది మరీ బాగుందమ్మా. చివరికి మేం దోషులమయ్యామా? మీరేదైనా అనాలనుకుంటే వాళ్ళని అనండి, మమ్మల్ని మాత్రం కాదు. మేం తేరగా దొరికామనా మమ్మల్ని అంటున్నారు? గుర్తింపు గుర్తింపు అంటూ తెగ ఆరాటపడిపోతుంటావు కదమ్మా. ఇలాంటి బాధ్యతలను తీసుకున్నప్పుడు కూడా గుర్తింపు వస్తుందమ్మా. మాకెందుకులే, మేం బాగుంటే చాలనుకుంటే ఎలా? ఇవ్వాల్సిన సమయంలో మీరు లావణ్యకు కొన్ని అధికారాలు ఇచ్చుంటే తను కూడా అలాగే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఉండేది నాన్న. మీరు తనను ఎప్పుడు గౌరవించారు గనక. అయినా ఇప్పుడు పెద్దన్నయ్య పెద్దదుల సంగతి ఎందుకు నాన్న? నిహారిక అవనీల సంగతి తేల్చండి. శబదాలు గిబదాలు అంటూ ఇంకొకసారి నా దృష్టికి వచ్చిందో అప్పుడు చెప్తాను మీ సంగతి. అయితే ఇప్పుడేమంటారు అత్తయ్య? మా ఛాలెంజ్ ని వదిలేయమంటారా? వదిలేయండి. అది కుదరదు అత్తయ్య. ఇంకా రేపటి వరకు టైం ఉంది కదా. నిరూపించడానికి నేను ప్రయత్నిస్తాను. ఎలా నిరూపిస్తావో నేను చూస్తాను. నువ్వు నిరూపించకపోతే మాత్రం నా జాతకం గురించి ఇంకెప్పుడు మాట్లాడకు. మాట్లాడను అని అన్నాను కదా. అయితే రేపు తేలిపోతుందిలే. అందరం రేపు గుడిలో కలుసుకుందాం. మీరిద్దరూ మా మాట వినట్లేదు. రేపు ఇద్దరిలో ఎవరిది తప్పైనా నేను క్షమించను. అది గుర్తుంచుకోండి. నీ శబదం ప్రకారమే గుడికి వెళ్దాం. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక అందరూ వెళ్ళండి. ఇద్దరు కోడళ్ల మధ్య ఈ పోరేంటండి? మిగిలిన విషయాల్లో అవని అన్నీ బాగానే చేస్తుంది. నిహారిక జాతకం విషయం వచ్చేసరికి మనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. రేపటి వరకు ఎదురు చూద్దాం. రేపు తేలిపోతుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.